ఇలాంటి కంపెనీస్లో అసలు బిజీ ఫెయిల్ అవ్వదు. ఎస్, ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి. కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, జెన్యూన్గా వర్క్ చేసి డాక్యుమెంట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో ఎస్, ఇప్పుడు ఏంటి అంటే జనరల్గా ఏం చేస్తారంటే కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఎలా ఉన్నాయంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏదో ఒక ప్రాజెక్టులు తీసుకొచ్చడం, లేకపోతే ఇంకోటో పేరోల్ రన్ చేసుకోవడం, ఇంకోటో చేసుకోవడానికి ఒక కొన్ని తీసుకొచ్చుకుంటారు. కొన్ని ప్రాజెక్ట్స్ కొంతమందిని రిక్రూట్ చేసుకుంటారు, కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చుకుంటారు. తర్వాత ఉన్నటువంటి సడన్గా ఈ కంపెనీస్ అనేవి క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా చాలా సినారియోస్లో మనం చూస్తూనే ఉన్నాం. సో అలా కాకుండా అంటే ఇప్పుడు ఏమవుతుంది, వానికి నిజంగా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది. కంపెనీ మారినప్పుడు ఫస్ట్ అంటే ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీ నుంచి ఒక 1 year తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకో కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ మళ్ళీ ఆ వై అనే కంపెనీ అంటే సెకండ్ కంపెనీ, ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీ ఫస్ట్ కంపెనీ, వై అనే కంపెనీ సెకండ్ కంపెనీ, ఆ సెకండ్ కంపెనీలో ఒక 2 years 3 years వర్క్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కంపెనీ మారేటప్పుడు ఇట్లాంటి సినారియోస్ చాలా జరుగుతుంటాయి. జెడ్ అనే కంపెనీకి అంటే థర్డ్ కంపెనీకి మారేటప్పుడు ఎప్పుడు ఫస్ట్ 1 year ఎక్స్ అనే కంపెనీలో 1 year పనిచేశాడు, దాని నుంచి జెన్యూన్గా పనిచేశాడు, జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, జెన్యూన్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఆ ఎక్స్ అనే కంపెనీ ఫస్ట్ కంపెనీ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని సెకండ్ కంపెనీలో ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని సెకండ్ కంపెనీలో వై అనే కంపెనీలో 2 years చేశాడు. ఇక్కడ కూడా ప్రాబ్లం రాదు. కానీ ఈ వై అనే కంపెనీలో నుంచి జెడ్ అనే థర్డ్ కంపెనీకి మారేటప్పుడు అంటే సెకండ్ వై అనే కంపెనీ నుంచి జెడ్ అనే కంపెనీ థర్డ్ కంపెనీకి మారేటప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, బేస్ ఏంటి, ఫస్ట్ కంపెనీ ఎక్స్ కంపెనీ డాక్యుమెంట్స్ చూపించాలి, వై అనే కంపెనీ సెకండ్ కంపెనీ డాక్యుమెంట్స్ చూపించాలి. సో ఈ 2 డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటేనే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ కాకుండా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వెళ్తే అసలు అక్కడ కంపెనీ లేదు, కంపెనీ క్లోజ్ అయిపోయింది. చాలామంది ఇక్కడ ఇది జెన్యూన్ సినారియో చెప్తా ఉన్నా. చాలామంది ఏం చేస్తున్నారంటే ఫేక్ డాక్యుమెంట్స్ అని చెప్పి, అసలు ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు, జనరల్గా అయితే లీగల్ కూడా కాదు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఒక కంపెనీ నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకుంటారు, ఫేక్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత ఆ కంపెనీ ఏంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ టైంలో సపోర్ట్ చేస్తారు. అంటే ఇమ్మీడియట్గా జాబ్ వచ్చేటప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత అంటే ఫస్ట్ కంపెనీలో ఏదైతే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒక ఫేక్ అసలు కంపెనీ ఎగ్జిస్ట్లో ఉండదు. కేవలం వాళ్ళు ఏంటి ఫేక్ డాక్యుమెంట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు, ఎలాంటి ప్రొడక్షన్ పనులు జరగవు. ఇష్టం వచ్చినట్టు 200 మందికి 300 మందికి ఎంతమందికి అంటే అంతమందికి ఆ కంపెనీ నుంచి డాక్యుమెంట్స్ అనేవి ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తారు. సో వీళ్ళేంటి మళ్ళీ అగైన్ ఎక్స్ కంపెనీ ఫేక్ అనుకుంటే ఎక్స్ అనే కంపెనీ నుంచి వై అనే కంపెనీకి మారినప్పుడు ప్రాబ్లం ఉండదు అగైన్. కానీ కొన్నిసార్లు అక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మళ్ళీ వై అనే కంపెనీ నుంచి జెడ్ అనే అంటే సెకండ్ కంపెనీ నుంచి మళ్ళీ థర్డ్ కంపెనీకి మారేటప్పుడు ఈ కంపెనీ అసలు ఎగ్జిస్ట్లో ఉండదు. ఇది ఫేక్ సినారియో, అంటే జెన్యూన్ సినారియో అలాగే ఉంది, కొంచెం ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ సినారియోలు కూడా అలాగే ఉంది. అందుకని నేను ఒకటే చెప్పిన విషయం ఏంటి అంటే మీరు కంపల్సరీ జెన్యూన్ డాక్యుమెంట్స్ అయినా కానీ ఆ కంపెనీలో ఎగ్జిస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాంటి కంపెనీస్ నుంచి మీరు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ కాదు. అలా కాకుండా ఎవరో చెప్పారని బ్యాక్ డోర్లో డబ్బులు కట్టి కంపెనీలో జాయిన్ అయ్యి సో 3 నెలలు అయిన తర్వాత ఆ కంపెనీ మేము శాలరీ జనరల్గా జరుగుతున్న సినారియో మేము శాలరీ లెవెల్ నుంచి కంపెనీ క్లోజ్ చేసి శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అక్కడ మంత్లీ ఇంత శాలరీ అని ఇవ్వాలి. సో ఇలాంటి సినారియోస్ చాలా ఫెయిల్ అవుతున్నాయి. అలాంటి కంపెనీస్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం ఒక దగ్గర జాయిన్ అయ్యామంటే మనకు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ రావాలి. కంపెనీ అంటే కంపెనీ కూడా కొంచెం స్టెబిలిటీ ఉండాలి, కొంచెం ప్రొడక్షన్ వర్క్స్ ఉండాలి, కొన్ని ఇయర్స్ నుంచి ఆ కంపెనీ నడుస్తుందో అంటే రన్నింగ్లో ఉన్న కంపెనీ అయ్యి ఉండాలి. జాయిన్ అయ్యేటప్పుడు కూడా మనం ఆలోచించి ఇట్లాంటి కంపెనీయా కాదని 1-10 సార్లు చూసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. ఏంటంటే దీనికి సంబంధించి నేను సర్వీస్ నా గురించి చెప్పాను. సర్వీస్ నా ఏంటి రియల్ టైం టాస్కులు ప్రొవైడ్ చేస్తారు, దాంతోపాటు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది, రియల్ టైం వర్క్ వస్తుంది, టాస్కులు జరుగుతాయి, దాంతోపాటు టాస్కులు ఇస్తారు, దాంతోపాటు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ కంపెనీ ఎగ్జిస్ట్లో ఉంది, దాంట్లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పేరోలు వెండర్స్ ఉన్నారు, దానికి సంబంధించి మీకు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ఎక్కడా కూడా ఈ జెన్యూన్ సినారియో అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే మనం తీసుకునేటప్పుడు ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేటప్పుడు లేకపోతే జాయిన్ అయ్యేటప్పుడే 1-10 సార్లు ఈ కంపెనీ ఎంత ఎగ్జిస్ట్లో ఉంది, దీని ప్రాజెక్ట్స్ ఉన్నారా లేదా, వెండర్స్ ఉన్నారా లేదా, ఇవన్నీ మనం ఆలోచన చేసి కంపెనీ జాయిన్ అవ్వాలి. ఇది జెన్యూన్ సినారియోనే ఎలా ఉండాలి. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు తీసుకోవద్దనే చెప్తాను నేను. మీకు వర్క్ రాకుండా రియల్ టైం వర్క్ లేకుండా ఏదో ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ తీసుకొని ఇంటర్వ్యూ అయితే ఏదో ఒకటి క్రాక్ చేసిన తర్వాత జాబ్లో సర్వే అవుతాను గ్యారంటీ అండి. సో కొన్ని టెక్నాలజీ సర్వే అవ్వచ్చు, కోడింగ్ తక్కువ ఉన్నవి కొన్ని టెక్నాలజీ సర్వే అవ్వచ్చు. బట్ స్టిల్ వాట్ ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చిన కంపెనీ ఎవడో ఒకడు దొరుకుతాడు, మొత్తాన్ని నాస్కామ్ బ్లాక్ లిస్ట్లో ప్రొఫైల్ పడిపోతుంది.
స్పాన్సర్ పడిందంటే ఎంఎన్సీలో చాలా ఎంఎన్సీ కంపెనీస్ నాస్కామ్లో రిజిస్టర్ అయి ఉంటాయి. సో చాలా ఎంఎన్సీ కంపెనీలు వన్స్ ప్రొఫైల్ బ్లాక్ లిస్ట్లో పడిందంటే ఫర్దర్గా మనకి ఫ్యూచరే ఉండదు. సో నేను అందుకే చెప్పేది, ఎప్పుడైనా కానీ గో విత్ ద జెన్యూన్ ప్రాసెస్. జెన్యూన్ కంపెనీ అయితేనే జాయిన్ అవ్వండి. అది మీరు జెన్యూన్ ప్రాసెస్ అంటే జనరల్గా రెగ్యులర్గా మనం జాబ్ తెచ్చుకునే ప్రాసెస్లో అయినా అలాగే జాయిన్ అవ్వండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ అయితే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ ఇచ్చి తర్వాత వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేయాలంటే మళ్ళీ డబ్బులు కావాలి, మళ్ళీ డాక్యుమెంట్స్ కావాలంటే ఆ కంపెనీ లేదు, మేము ఇంకో డాక్యుమెంట్ తీసుకోండి, ఆ కంపెనీకి పంపించిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అవుతుంది అంటే ఒక్కసారి మనం వాళ్ళ దగ్గర ఇరుక్కున్నాం అంటే 10 సార్లు 15 సార్లు మనం వాళ్ళకి మళ్ళీ డబ్బులు పే చేయాల్సిన పరిస్థితి. అలాంటి కొంతమంది మార్కెట్లో ఉన్నారు, జాగ్రత్త. సో సాధ్యమైనంత వరకు జెన్యూన్గా సబ్జెక్ట్ నేర్చుకోండి. సే నో టు ఫేక్ ఎక్స్పీరియన్స్. సాధ్యమైనంత వరకు అసలు ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది కరెక్ట్ కాదు, దీన్ని బట్టి ఆలోచన చేసి వెళ్ళండి. అలాంటప్పుడు ఇలా జెన్యూన్గా కంపెనీ నుంచి డాక్యుమెంట్ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది అసలు ఫెయిల్ కాదు. ఇప్పుడు కాదు, సెకండ్ కంపెనీ మారినా, థర్డ్ కంపెనీ మారినా, ఫోర్త్ కంపెనీ మారినా, ఫిఫ్త్ కంపెనీ మారినా. ఓకేనా? థ్యాంక్ యూ.